హైదరాబాద్ మహానగరానికి 400 ఏళ్ల చరిత్ర. అందులో సికింద్రాబాద్ చరిత్ర 200 ఏళ్లు. ఇక సైబరాబాద్ విషయానికి వస్తే సుమారు 25 ఏళ్ల ప్రస్థానం. ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఇప్పుడు హైదరాబాద్ ఘనత అంతా సైబరాబాద్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హైటెక్ సిటీతో మొదలై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట్ నుంచి నియోపోలిస్గా ఎదిగిపోయింది. ఇది ఇప్పుడు 2.0గా కన్వర్ట్ అవుతోంది. ఇక హైదరాబాద్ ఈస్ట్ సిటీ ఈ మహానగరానికి గోల్డెన్ ట్రయాంగిల్గా మారబోతోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, RRR, మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణతో వచ్చే 5 ఏళ్లలో ఈస్ట్ సిటీ రూపురేఖలే మారిపోతాయని భావిస్తున్నారు. హైదరాబాద్ దశను మార్చే గోల్డెన్ ట్రయాంగిల్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈస్ట్ హైదరాబాద్. అందుబాటు ధరల్లో భూములు, ఇళ్ల స్థలాలు. ఈస్ట్ సిటీ వైపు భారీగా రియల్ వెంచర్లు, నిర్మాణ ప్రాజెక్టులు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన్ని 6 ప్యాకేజీలుగా విభజిస్తూ 8,532 కోట్ల రూపాయలతో ఇటీవలే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI టెండర్లు రిలీజ్ చేసింది. మొదట 4 వరుసల రహదారి అనుకున్నది ఇప్పుడు 6 వరుసలుగా నిర్మించబోతున్నారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుపుకోనుంది. RRR ఉత్తర భాగం మొత్తం 161.55 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. ఇందులో హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న యాదగిరిగుట్టకు సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ ని కలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ, మచిలీపట్నం వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న చౌటుప్పల్ సమీపంలో RRR తో అనుసంధానమవుతుంది. ఈ మధ్యలో ఉన్న ట్రయాంగిల్ స్పేస్ ఫ్యూచర్లో అన్ని విధాలా హాట్ కేక్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వరంగల్ హైవేలోని ఉప్పల్, ఘట్కేసర్ సమీప ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సెటిల్ అవుతుంటే, విజయవాడ హైవేలో అంటే ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఏపీ ప్రజలు నివాసముంటున్నారు. ఈ మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డును కలిపే పెద్దంబర్పేట్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు పట్టణీకరణ శరవేగంగా సాగుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు కలిసే చౌటుప్పల్ వెలుపల ఉన్న నార్కెట్పల్లి వరకు అర్బనైజేషన్ కి తిరుగులేని సంకేతాలు ఈ మార్గంలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఈస్ట్ సిటీలో ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ పారిశ్రామిక విస్తరణతో ఈస్ట్ సిటీలో రెసిడెన్షియల్ డిమాండ్ అమాంతం పెరుగుతోంది. అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ప్రాంతంలో భారీ వెంచర్లు డెవలప్ చేస్తున్నాయి. ఉప్పల్, ఘట్కేసర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఇప్పుడు రెసిడెన్షియల్, కమర్షియల్ సూపర్ కారిడార్ గా మారిపోతోంది. ఈ ప్రాంతాల్లో భూములు, ఇళ్ల స్థలాలు ఇంకా అందుబాటు ధరల్లో ఉండటంతో రియల్ ఎస్టేట్ వర్గాలకే కాకుండా కొనుగోలుదారులకు కూడా ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. వేగంగా డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో ఈ ప్రాంతం గోల్డెన్ ట్రయాంగిల్ గా మారుతోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.